ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. సాంఘిక శాస్త్రం 2023 వెర్షన్. భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 1 నుంచి 7వ పేజీ వరకు ఉనికి. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి వేటిని ఉపయోగిస్తారంటే అక్షాంశ, రేఖాంశాలు. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి దేనిని ఉపయోగిస్తారంటే అక్షాంశ, రేఖాంశాలు. భారతదేశం చాలా విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఏ గోళంలో ఉందంటే ఉత్తరార్ధ గోళంలో. భారతదేశం చాలా విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఏ గోళంలో ఉందంటే ఉత్తరార్ధ గోళంలో. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? 8 నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 68, 97 తూర్పు రేఖాంశాల మధ్య. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? 8 నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 నుంచి 97 తూర్పు రేఖాంశాల మధ్య. టెక్స్ట్ బుక్లో కొంచెం డిఫరెన్స్గా ఇచ్చారు, అంటే రాంగ్ ఇచ్చినట్టున్నారు. కొత్త టెక్స్ట్ బుక్ చూసి కరెక్ట్గా నేర్చుకోండి. ఇది కూడా భారతదేశం చాలా విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఏ గోళంలో ఉందంటే ఉత్తరార్ధ గోళం, అది దక్షిణార్ధ గోళం ఇచ్చినట్టున్నారు. ఇది కూడా సరి చేసుకోండి. అట్లాసులో ఇందిరా పాయింట్ని గుర్తించండి. దీని ప్రత్యేకత ఏమిటి? భారతదేశం దక్షిణాంతపు ఇది ఇందిరా పాయింట్, ఇది నికోబార్లో ఉంది. ఇందిరా పాయింట్ అనేది భారతదేశపు దక్షిణ అంచు. ఇది ఎక్కడ ఉందంటే నికోబార్ దీవులో ఉంది. అండమాన్ నికోబార్ దీవులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏ ఉత్తర అక్షాంశాల మధ్య, ఏ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది? ఆంధ్రప్రదేశ్ అనేది 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 76 డిగ్రీల 46 నిమిషాల 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ రేఖాంశాలు, ఈ ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మీ అట్లాసులు ఇచ్చిన స్కేల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పడను కనుక్కోండి. 974 కిలోమీటర్లు. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు అంటే 974 కిలోమీటర్లు. కొంత దగ్గర 972 ఇస్తారు, 73 ఇస్తారు, 74 ఇస్తారు. దగ్గరగా ఉన్నది మాత్రం ఆన్సర్ రాసుకోండి. భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి ఎందులో ఎన్నో వైవిధ్యతలు కారణమవుతుందంటే శీతోష్ణ స్థితులలో. భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి ఎందులో వైవిధ్యతలు కారణమవుతుందంటే శీతోష్ణ స్థితులలో వైవిధ్యతలకు కారణమవుతుంది. దీనివల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి. దీనివల్ల అంటే వివిధ రకాల వైవిధ్యమైన శీతోష్ణ స్థితుల వలన వివిధ రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి కూడా అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పొడవైన దీని తీర ప్రాంతం అంటే భారతదేశం యొక్క తీర ప్రాంతం ఏ మహాసముద్రంలోని దీని స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేస్తుందని హిందూ మహాసముద్రంలోని. పొడవైన భారతదేశం యొక్క తీర ప్రాంతం ఏ మహాసముద్రంలోని దీని స్థానం వల్ల అంటే భారతదేశం స్థానం వల్ల చేపలు పట్టడానికే కాక అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసిందంటే హిందూ మహాసముద్రంలోని స్థానం వల్ల. భారతదేశానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని. 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం, అదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది దేని గుండా పోతుందంటే అలహాబాద్ గుండా పోతుంది. మన భారతదేశంలోనే అలహాబాద్ గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలం IST అంటారు, ఇండియన్ స్టాండర్డ్ టైం. దేనిని ఆధారంగా తీసుకుంటారంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని. భారతదేశ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం లేదా అక్షాంశం ఆధారంగా తీసుకుంటారంటే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం లేదా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక కాలంగా తీసుకుంటారు. ఆ రేఖాంశం దగ్గర ఎంత అయితే టైం ఉంటుందో భారతదేశం మొత్తానికి కూడా అంతే టైం తీసుకుంటారు. సింపుల్గా గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఇది ఎన్ని గంటల ముందు ఉంటుంది అంటే 5:30 గంటల ముందు ఉంటుంది. గ్రీన్విచ్ ప్రామాణిక అంటే GMT, గ్రీన్విచ్ మీన్ టైంకి ఈ మన IST అనేది ఎన్ని గంటల ముందు ఉంటుందంటే 5:30 గంటలు ముందు ఉంటుంది. స్కేల్ ఆధారంగా బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవును అంచనా వేయండి అంటారు. 4096 కిలోమీటర్లు. సింపుల్గా బంగ్లాదేశ్తో భారతదేశం యొక్క సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు అంటే 4096 కిలోమీటర్లు. ఈ పటంలో చూడండి, ఉత్తర సరిహద్దులు తూర్పు నుంచి పడమరకి ఎంత దూరం, పడమర నుంచి తూర్పుకి, తూర్పు నుంచి పడమర, అలాగే ఉత్తరం నుంచి దక్షిణకి, దక్షిణ నుంచి ఉత్తరకి ఎంత దూరం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశం ఉత్తర దక్షిణ పరిధి అంటే ఉత్తరం నుంచి దక్షిణకి ఎంత పరిధి ఉంటుంది, ఆ చివరి ఎంత దూరం ఉంటుంది అంటే 3214 కిలోమీటర్లు. అలాగే భారతదేశం యొక్క తూర్పు పడమర పరిధి 2933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణ 3214, తూర్పు పడమర 2933 కిలోమీటర్లు.
తర్వాత భూగర్భ నేపథ్యం. ఏ భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణ వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయంటే గోండ్వానా భూమిలో. ఏ భూమిలో భాగంగా సింపుల్గా గోండ్వానా భూమి వల్లే మన భారతదేశం ఏర్పడిందని చెప్పవచ్చు. ఏ భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయంటే గోండ్వానా భూమిలో. ఎన్ని సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చి అంటే మిలియన్ సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చి అంటే మిలియన్ సంవత్సరాలు. ప్రపంచ భూభాగం అంతా ఎన్ని ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది? అవి ఏవంటే 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది. అవి ఒకటి అంగారా లేదా లారేసియా, రెండోది గోండ్వానా భూమి. ప్రపంచ భూభాగం అంతా ఎన్ని ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది? అవి ఏవి అంటే 2 ప్రధాన భూఖండాలు. అవి అంగారా భూమి లేదా లారేసియా, రెండోది గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది? గోండ్వానా. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలో ఉందంటే గోండ్వానా భూభాగంలోనిది, భూఖండంలోనిది మన భారతదేశం. ఎన్ని సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేషియా ఫలకం అంగారా భూభాగంతో ఢీకొందంటే 200 మిలియన్ సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి అంటే భారతదేశం ద్వీపకల్ప ఫలకం దాని ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేషియా ఫలకం లేదా అంగారా భాగంతో ఢీకొందంటే 200 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియల వల్ల ఏమి ఏర్పడ్డాయి అంటే పర్వతాలు ఏర్పడ్డాయి. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడికి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియల వల్ల ఏమి ఏర్పడ్డాయి అంటే పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు ఈ ప్రక్రియ వల్ల ఏర్పడాయి. హిమాలయాలు ఈ ప్రక్రియ అంటే మన భారతదేశంలో ఉండే ఈ చివరన సముద్రంలో ఫలకం ఉంటుంది కదా, ఇది వెళ్ళి భూభాగాన్ని అంగారా భూభాగం యూరేషియా ఫలకాన్ని గుద్దింది. రష్యా అవన్నీ కదా, దాని ఫలకాన్ని గట్టిగా కొట్టడం వల్ల ఆ ముడతలు ఏర్పడి అవి పైకి లేచి హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసి దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఏమి ఏర్పడ్డాయంటే సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఏమి ఏర్పడ్డాయంటే సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒకసారి భారతదేశం మ్యాప్ గుర్తు తెచ్చుకొని ఇవన్నీ అర్థం చేసుకోండి. భారతదేశ భూభాగంలో ఎంతో వైవిధ్యం ఉంది. భూ ఉపరితలంపై ఏ పీఠభూమి ఎంతో పురాతనమైందంటే ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ భూభాగంలో కూడా వైవిధ్యం ఉంది. భూ ఉపరితలం పైన ఏ పీఠభూమి ఎంతో పురాతనమైనది అంటే ద్వీపకల్ప పీఠం అనేది ఎంతో పురాతనమైనది. భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ ద్వీపకల్ప నదులను పేర్కొంటే హిమాలయ నదులు ఏంటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులు. ద్వీపకల్ప నదులు ఏంటంటే నర్మదా, మహానది నదులు. భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ ద్వీపకల్ప నదులు పేర్కొనమంటారు. ఇందులో హిమాలయ నదులు ఏంటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల మెయిన్గా ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి. అలాగే వాటి ఉపనదుల వల్ల ద్వీపకల్ప నదులు ఏంటంటే దీనిలో పాల్గొన్నవి నర్మదా ఒకటి, మహానది ఒకటి మొదలైనవి. తర్వాత ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు. భారతదేశ భూభాగానికి కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలు వర్గీకరించవచ్చు. అవి ఏంటంటే మొత్తం 6 హిమాలయాలు, గంగా, సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు. భారతదేశ భూభాగాన్ని కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలు వర్గీకరించవచ్చు. మొత్తం 6 హిమాలయాలు, గంగా, సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు. ఆ భూస్వరూపాలు, ఎత్తులు, దేశాలను పేర్కొంటూ బ్రహ్మపుత్ర నది మార్గం మొత్తాన్ని వర్ణించమంటున్నాడు. బ్రహ్మపుత్ర నది మార్గం అంటే బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ వరకు వెళ్ళింది, ఆ నది మార్గాన్ని మొత్తాన్ని వివరించమంటున్నారు. బ్రహ్మపుత్ర నది టిబెట్ పీఠభూమిలోని మానస సరోవరం అంటే మానస సరోవరంలో అంటే దగ్గర కైలాస్ పర్వతాల్లో పుట్టింది బ్రహ్మపుత్ర నది. అక్కడ పుట్టిన తర్వాత హిమాలయాలు సమాంతరంగా తూర్పునకు ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. తర్వాత అస్సోం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ లోహిత్ అనే 2 ఉపనదులు కలుస్తాయి. అస్సోం లోయ నుండి బంగ్లాదేశ్ లోయలోకి ప్రవేశించి పద్మానదితో కలిసి బంగాళాఖాతంలోనే కలుస్తుంది సింపుల్గా. తర్వాత నదులు చెప్పుకున్నప్పుడు అది చెప్పుకోవచ్చు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వల్లే పడమ నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వల్లే పడమర నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ ప్రాంతాలు హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయంటే పశ్చిమ ప్రాంతం అంటే గుజరాత్, రాజస్థాన్ ఇటువైపు అంటే అక్కడ వరకు ఉండవు.
అక్కడ కాశ్మీర్ అటువైపు ఉంటే అది పశ్చిమ ప్రాంతం కింద హిమాలయాలకి, పశ్చిమ ప్రాంతానికి 500 కిలోమీటర్లు వెడల్పు ఉంటాయి. అది అటుపక్క అస్సాం, అటుపక్క అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళేసరికి ఇది 200 కిలోమీటర్లు తగ్గిపోతుంది హిమాలయ పర్వతాల యొక్క వెడల్పు కిలోమీటర్లు. పశ్చిమ ప్రాంతం హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ వెడల్పు, 500 కిలోమీటర్ వెడల్పు ఉంటే ఇటువైపు, అది తూర్పు వైపు వెళ్ళేసరికి అవి ఎన్ని కిలోమీటర్ తగ్గిపోతాయి అంటే వెడల్పు అనేది 200 కిలోమీటర్లు తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఏ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. అంటే ఏ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ అంటే పశ్చిమ ప్రాంతంలో. విభిన్న ప్రాంతాల్లో పర్వత ఎత్తుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. హిమాలయాలు సమాంతరంగా ఉండే ఎన్ని పర్వత శ్రేణులు ఉన్నాయంటే 3: ఉన్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి. విభిన్న ప్రాంతాల్లో పర్వత ఎత్తుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే ఎన్ని పర్వత శ్రేణులు ఉన్నాయంటే ఒకదానికి కూడా సమాంతరంగా ఉండే 3 ఉన్నాయి. అవి ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి, నిమ్న హిమాలయాలు, మూడోది శివాలిక్ శ్రేణి. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఈ శ్రేణిని ఏమని అంటారంటే ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. ఈ 3 శ్రేణులు మధ్యలో లోయలు ఉంటాయి, పెద్దగా విశాలమైన పీఠభూములు ఉంటాయి. ఉండడం వల్ల ఈ పర్వత శ్రేణులు ఒకదానికొకటి వేరు చేయబడ్డాయి. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఏమంటారంటే ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. అన్నిటికంటే ఉత్తరాన ఉండేది. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉండదు, అంటే మధ్యలో గ్యాప్ ఉండదు. ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుంచి ఎంత ఉంటుందంటే 6100 మీటర్లు, దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తు ఉంటుందంటే 6100 మీటర్లు, 6100 మీటర్లు హిమాద్రి. ఏ శ్రేణి మంచుతో కప్పి ఉంటుందంటే ఇక్కడ మీకు హిమాలయ నదాలు కూడా కనబడతాయండి. హిమాద్రి శ్రేణి. హిమాద్రి శ్రేణి అంటే సింపుల్గా ఉన్నత హిమాలయ శ్రేణి. ఈ ఉన్నత హిమాలయ శ్రేణి మంచుతో కప్పబడి ఉంటుంది. మీకు హిమాలయ నదాలు కూడా ఇక్కడ కనబడతాయి. మంచు పేరుకుపోవడం, హిమాలయ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా వేటికి నీటిని అందిస్తున్నాయంటే ఇవి జీవనదులకు నీటిని అందిస్తున్నాయి. జీవనదులు అంటే ఎల్లప్పుడూ నీరు ఉండే నది. మంచు పేరుకుపోవడం, హిమాలయ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా వేటికి నీటిని అందిస్తున్నాయంటే జీవనదులకు. హిమాద్రి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి ఏమంటారంటే నిమ్న హిమాలయాలు. ఫస్ట్ హిమాద్రి, తర్వాత నిమ్న హిమాలయాలు, తర్వాత శివాలిక్ శ్రేణులు. ఇటుపక్క భారతదేశం వైపు రావాలి. అటుపక్క రష్యా నుంచి ఇటుపక్క భారతదేశం వైపు వస్తే ఫస్ట్ హిమాద్రి, తర్వాత నిమ్న హిమాలయాలు, తర్వాత శివాలిక్ శ్రేణులు. హిమాద్రి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి ఏమనంటారంటే నిమ్న హిమాలయాలు అంటారు. ఏ శ్రేణి బాగా ఎగుడు దిగులుతో ఉంటుంది, ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు కూడా ఉంటాయంటే నిమ్న హిమాలయాలు. ఎగుడు దిగుల్లో ఉండే శ్రేణి ఏంటంటే నిమ్న హిమాలయాలు. మంచు ఎక్కువగా ఉండేది హిమాద్రి, ఎత్తు అనేది కూడా అదే హిమాద్రి. నిమ్న హిమాలయాల పర్వతాల ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. నిమ్న హిమాలయాల ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. అది 6100 మీటర్లు. గుర్తుపెట్టుకోండి, హిమాద్రి 6100, నిమ్న హిమాలయాలు 3700 నుంచి 4500. ఏ శ్రేణిలో పిర్పంజాలు, మహాభారత పర్వత శ్రేణులు ముఖ్యమైనటువంటి నిమ్న హిమాలయాలు. పిర్పంజాలు, తర్వాత మహాభారత పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయంటే నిమ్న హిమాలయాల్లో ఉన్నాయని సింపుల్గా చెప్పవచ్చు. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, కులు లోయలు ఉన్నాయి. నిమ్న హిమాలయ శ్రేణిలో ఉన్నాయి. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, కులు లోయలు ఉన్నాయంటే నిమ్న హిమాలయ శ్రేణిలో ఉంటాయి. కురు, మనాలి, సిమ్లా, ముస్సోరి, నైనితాల్, రాణిఖేత్ వంటి వ్యాసవిడిది ప్రాంతాలకు సతత అరణ్యాలకు ఏ శ్రేణి ప్రఖ్యాతిగాంచిందంటే నిమ్న హిమాలయాల శ్రేణి. సిమ్లా, ముస్సోరి, నైనితాల్, రాణిఖేత్ వంటి వ్యాసవిడిది ప్రాంతాలకు సతత హరిత అరణ్యాలకు ఏ శ్రేణి ప్రఖ్యాతిగాంచిందంటే నిమ్న హిమాలయాల శ్రేణి. మాక్ డోక్ డింపెప్ లో ఎక్కడ ఉందంటే మేఘాలయాలు. ఇది ఒక పక్కనే ఉంటుంది, పటం పక్కన చూడండి. మాక్ డోక్ డింపెప్ లో ఎక్కడ ఉందంటే మేఘాలయాలో. ఈ టెక్స్ట్ బుక్లో పటం పక్కన ఉంటుంది. కింది పర్వతాలు 5 వివిధ స్థాయిల్లో ఎత్తులు విభజించబడ్డాయి. కొన్ని ప్రధాన వృక్ష జాతులు కూడా చూపబడ్డాయి. ఈ పర్వతాల్లో 5 వివిధ స్థాయిలుగా విభజించబడ్డాయి ఈ పర్వతాలు. అందులో వృక్ష జాతులు కూడా చూపించారు. మొత్తం 5 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో వృక్షాలు ఉండవు అసలు, లెవెల్ 1లో. తర్వాత ఇక్కడ లెవెల్ 2లో చూసారా, గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ లెవెల్ 2లో గడ్డి మాత్రమే ఉంటుంది. లెవెల్ 3లో శృంగాకార చెట్లు ఉన్నాయి. తర్వాత లెవెల్ 4లో వెడల్పాటి ఆకులు ఉన్నాయి. లెవెల్ 5లో చిత్ర అడవులు ఉన్నాయి. చూడండి, లెవెల్ 1లో పైన వృక్షాలు లేకపోవడం, తర్వాత లెవెల్ 2 గడ్డి మాత్రమే ఉంటుంది, తర్వాత లెవెల్ 3 శృంగాకార చెట్లు ఉన్నాయి, లెవెల్ 4 వెడల్పాటి ఆకులు గల చెట్లునే, వెడల్పాటి ఆకులు గల చెట్లునే లెవెల్ 4లో, లెవెల్ 5లో చిత్తడి అడవులు ఉన్నాయి. లెవెల్ 5లో కిందని చిత్తడి అడవులు ఉన్నాయి. ఇవన్నీ పర్వతాల్లో ఉండే చెట్లు, లేకపోతే వివిధ స్థాయిల్లో విభజించబడ్డాయి ఈ పర్వతాలు. అక్కడ ఉండే చెట్లు కూడా ఇచ్చారు.
గుర్తుపెట్టుకోండి. హిమాలయాలు అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్ శ్రేణి. ఫస్ట్ చాలు హిమాద్రి, నిమ్న హిమాలయాలు, తర్వాత శివాలిక్ శ్రేణి మూడోది. శివాలిక్ శ్రేణి వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణి వెడల్పు అంటే 10 నుంచి 50 కిలోమీటర్లు. దీంట్లోని పర్వతాల ఎత్తు అంటే 900 నుంచి 1100 మీటర్ల మధ్య ఉంటుంది. శివాలిక్ శ్రేణి పర్వతాల ఎత్తు ఎంతుందంటే 900 నుంచి 1100 మీటర్ల మధ్య ఉంటుంది శివాలిక్ శ్రేణిలో పర్వతాల ఎత్తు. శివాలిక్ శ్రేణి వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూ ప్రాంతంలో అయితే జమ్మూ కొండలు అంటారు, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అంటారు, అస్సాంలో అయితే కచార్ అంటారు. ఈ శివాలిక్ శ్రేణిని వేరు ప్రాంతాలు వేరు పేర్లతో పిలుస్తారు. అది జమ్మూ ప్రాంతాలు ఏమని పిలుస్తారంటే జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండని, అస్సాంలో కచార్ అని అంటారు. ఏ ప్రాంతంలో పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఉంటుందంటే శివాలిక్ శ్రేణి. ఏ ప్రాంతంలో పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఉంటుందంటే శివాలిక్ శ్రేణి. నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా ఏమని అంటారంటే డూన్లు. నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా ఏమంటారంటే డూన్లు అంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధిగాంచిన శ్రేణులు ఏంటంటే డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ మొదలైనవి. సింపుల్గా డూన్లు, లోయలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నిమ్న హిమాలయాలు అంటే 2వ హిమాలయాలు 3వ హిమాలయాల మధ్యన ఈ డూన్లు అని ఉంటాయి. హిమాద్రితో సంబంధం లేదు. నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య మాత్రమే ఈ డూన్లు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధిగాంచిన డూన్లు ఏంటంటే డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ మొదలైనవి. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఏ లోయ ఉందంటే బ్రహ్మపుత్ర లోయ. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఏ లోయ ఉందంటే బ్రహ్మపుత్ర లోయ ఉండేది. అరుణాచల్ ప్రదేశ్లో ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయంటే దిహాంగ్ లోయ. అరుణాచల్ ప్రదేశ్లో ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయంటే దిహాంగ్ లోయ దగ్గర వంపు తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి హిమాలయ పర్వతాలు. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలను ఏమని అంటారంటే పూర్వాంచల్ అంటారు. భారతదేశానికి తూర్పు సరిహద్దు కూడా హిమాలయాలు అక్కడి నుంచి చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఈ అరుణాచల్ దగ్గర వంపు తిరుగుతాయి, కిందకు వస్తాయి, మేఘాలయ వరకు అంతవరకు వస్తూనే ఉంటాయి. ఈ పర్వతాలను ఏమని అంటారంటే పూర్వాంచల్ అంటారు. ఏవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడినవంటే పూర్వాంచల్. ఏవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడినవంటే పూర్వాంచల్. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను ఏమని అంటారంటే పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు. కొత్త టెక్స్ట్ బుక్లు వీటి గురించి పూర్తిగా ఇచ్చారు. ఏ ప్రాంతాలు ఏమని పిలుస్తారని కూడా. ప్రాంతీయంగా పూర్వాంచల పర్వతాలను ఏమని పిలుస్తారంటే పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు. ఈ కొండలు రాష్ట్రము లేదా రాష్ట్రాలు. పూర్వాంచలు ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరంలో ఉన్నాయి పూర్వాంచలు. అంటే హిమాలయాలు సింపుల్గా ఈశాన్య రాష్ట్రాల నుండి హిమాలయ పర్వతాలను ఏమంటామంటే మన పూర్వాంచల్ అంటాం. ఈ పూర్వాంచల్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం. పాట్కాయ్ అరుణాచల్ ప్రదేశ్ వీటిని ఏమంటారంటే పాట్కాయ్, నాగాలాండ్లో నాగా కొండలు అంటారు, మణిపూర్లో మణిపురి కొండలు అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్, నాగాలాండ్లో నాగా కొండలు, మణిపూర్లో మణిపురి కొండలు అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్, ఇది గుర్తుపెట్టుకోండి. వీటి వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతుందని హిమాలయాలు. ఏవి భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చి చల్లటి గాలులను అడ్డుకుంటాయని హిమాలయాలు. ఏవి భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చి చల్లటి గాలులకు అడ్డుకుంటాయని హిమాలయాలు. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణత ఏవి కారణమంటే హిమాలయాలే. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణత ఏవి కారణమంటే హిమాలయాలు. ఏవి లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది హిమాలయాలే. ఏవి లేకపోతే ఉత్తర ప్రాంతం అంతా పొడిగా ఉండేదంటే హిమాలయాలే. వేటి నుంచి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కరిగి ఉంటాయంటే హిమాలయ నదాలు. వేటి నుంచి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కరిగి ఉంటాయంటే హిమాలయ నదాలు. ఈ నదులు కొండల నుంచి కిందికి తెచ్చే దేనివల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయంటే ఒండ్రుమట్టి. ఈ నదులు కొండల నుంచి కిందికి తెచ్చే దేనివల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయంటే ఒండ్రుమట్టి వల్ల. థ్యాంక్ యూ.